అబ్బా ఏమన్నా తిన్నాం మమ్మీని అడుగురా. ఏం తిన్నాం అక్క? పకోడీ తిన్నామారా? పకోడీ మొన్ననే తిన్నాం కదా, ఆలు బజ్జీ చేయమన్నామా? ఏదో ఒకటి నువ్వు చెప్తావా నేను చెప్పాలా? ఇద్దరం చెప్దాం. మమ్మీ మమ్మీ ఏంటిది కన్నీ? మమ్మీ మా హోంవర్క్ అయిపోయింది, తినబుద్ధి ఏమైనా చేసేవా? ఏం చేయాలి మీరే చెప్పులి మరి. ఆలు బజ్జీ చేస్తావా? ఆలుగడ్డలు ఉన్నట్టున్నాయి, ఆలుగడ్డ బజ్జీ చేసిస్తా. ఆలుగడ్డ బజ్జీ తిన్నాక అన్నం తినాలి మరి. ఆలుగడ్డ బజ్జీ. సరే ఆలుగడ్డ బజ్జీ 10 నిమిషాలలో చేసిస్తా, ఆగండి. మా పిల్లలు అడిగిన ఆలుగడ్డ బజ్జీ కోసం ఇగో పిండి కలుపుతూ ఉన్నా. 2 చెంచాల శనగపిండి, 2 చెంచాల బియ్యపిండి, కొంచెం ఉప్పు, కారం, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బజ్జీలు పొంగడానికి కొంచెం సోడా వేసుకుంటా ఉన్నా, చిటికెడు, కొద్దిగా పసుపు కూడా, వాము, ఇంకా బజ్జీలు చాలా టేస్టీగా ఉండడానికి నువ్వులు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా పిండి మొత్తం కలిపేసుకుంటా. పిండి మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోస్తూ ఉండలు లేకుండా కలుపుకుంటా ఉన్నా. ఒకటేసారి వాటర్ పోస్తే అయితే పలచగా అవుతుంది, లేకపోతే మొత్తం చిక్కగా అవుతుంది. అందుకని కొన్ని వాటర్ పోస్తూ కలుపుకుంటూ ఉంటా ఎప్పుడైనా. ఇంకా ఆలుగడ్డ మొత్తం ఇట్లా పొట్టు తీసేసుకుంటున్నా. ఆలుగడ్డ పొట్టు కూడా ఆరోగ్యానికి మంచిది, కానీ పిల్లలు అయితే ఇష్టపడరు కదా, అందుకోసమనే ఇట్లా పొట్టు తీసేస్తున్నా. ఆలుగడ్డలు ఇట్లా సన్నగా గోసి పెట్టుకున్నా. కొందరు లావుగా వేస్తారు, కానీ పిల్లలు కొంచెం క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి ఇంకా క్రిస్పీగా రావాలంటే కొంచెం పిండి కూడా ఇట్లా పల్చగా ఉండాలి. ఆలుగడ్డ చూడండి ఇట్లా మంచిగా పిండి పట్టుకుంటా ఉన్నదో, ఇంకో ఇట్లా పట్టుకున్నలాగా ఉంటుంది అనమాట. నేను కలిపినప్పుడు ఎప్పుడైనా ఇంకా డైరెక్ట్ వేసేసుకోండి ఇంకా నూనెలా. బయట ఫుల్ వర్షం పడతా ఉన్నది. మా పిల్లలు అడిగిన ఆలు బజ్జీ రెడీ.